గోవాలో అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో బీచ్ టై రోమియో లైన్ బీచ్ వద్ద ఉన్న నైట్ క్లబ్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సీఎం ప్రమోద్ కుమార్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన వారిలో పర్యాటకులు ఎవరూ లేరని తెలిపారు. సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంపై దర్యాప్తు జరపనున్నట్లు సీఎం పేర్కొన్నారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించినట్లు, నిందితులపై తేలితే ఇక కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మృతుల్లో కొంతమంది సజీవ దహనమవగా ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Baik,